భూమి మీద ఉన్న అత్యంత లోతైన ప్రదేశం ఏంటో మీకు తెలుసా? అదే మరియానా ట్రెంచ్. దీని లోపల ఇప్పటికీ సాల్వ్ కాని ఎన్నో మిస్టరీస్ దాగున్నాయి. ఇందులో అసలు వెలుతురు అనేదే ఉండదు. ఈ డీప్ ఓషన్స్ గురించి మనకి కేవలం 5% మాత్రమే తెలుసు. సో మిగతా 95% ఏముంది? సో ఈరోజు మనం ఈ లోతైన అంధకార ప్రపంచంలోకి మన జర్నీని స్టార్ట్ చేద్దాం. మరియానా ట్రెంచ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆ 11 కిలోమీటర్ల లోతైన ప్రదేశం, అదే ఛాలెంజర్ డీప్. ఇది ఎంత లోతు ఉంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో మనం మౌంట్ ఎవరెస్ట్ని తలకిందులుగా వేసిన దీనిపైన ఇంకా కొంత భాగం నీరు ఉంటుంది. సో ఈ ఛాలెంజర్ డీప్ ఎంత లోతుగా ఇంకా ఎంత డేంజరస్గా ఉంటుందో ఊహించుకోండి. ఇంతేకాదు ఇంకొక మిస్టరీ కూడా ఉంది. అదే మనం ఈ మరియానా ట్రెంచ్ లోపలికి వెళ్లే కొద్దీ సన్లైట్ తగ్గిపోతూ వస్తుంది. అలా 1000 మీటర్స్ కిందకి వెళ్ళాక సన్లైట్ పూర్తిగా కనుమరుగవుతుంది. ఇక్కడ రాత్రి పగలు అనేవి కూడా ఉండవు. అలా ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఈ ప్రదేశం ఇలాగే చిమ్మ చీకటిలో ఉంది. కానీ డార్క్నెస్ కంటే భయంకరమైన విషయం ఇంకొకటి ఉంది. మరియానా ట్రెంచ్ లోపలికి వెళ్లే కొద్దీ మన పైన ప్రెజర్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక 50 జంబో జెట్స్ని మీ పైన పెట్టినంత. ఇక్కడ సముద్రం పైన ఉండే ప్రెజర్ కంటే లోపల ఉండే ప్రెజర్ 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఈ ప్రదేశాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోవడానికి మెయిన్ రీజన్ ఈ ప్రెజరే. ఎందుకంటే మన పవర్ఫుల్ సబ్మెరైన్స్ కూడా ఈ ప్రెజర్లో ఎక్కువసేపు తట్టుకోలేక పేలిపోతాయి. సో ఇలాంటి ప్రెజర్లో అసలు లైఫ్ అనేది పాసిబుల్ అవ్వదు. అప్పుడే మనం ఒక షాకింగ్ విషయం కనుగొన్నాం. ఈ ఎక్స్ట్రీమ్ ప్రెజర్లో కూడా సైంటిస్టులు అక్కడ లైఫ్ ఉందని డిస్కవర్ చేశారు. అది కూడా సాధారణ జీవులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్నేల్ ఫిష్ అని పిలిచే ఈ చేప చూడడానికి సాఫ్ట్గా మరియు వీక్గా ఉంటుంది. కానీ ఈ జీవి సముద్రం లోతుల్లో ఉండే ఎక్స్ట్రీమ్ ప్రెజర్ని కూడా తట్టుకొని జీవిస్తుంది. ఇంకా జయంట్ యాంఫైపాడ్స్ మన ఇంట్లో కనిపించే చిన్న పురుగులాగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ అవి చాలా పెద్ద సైజులోకి పెరుగుతాయి. కానీ అసలు మిస్టరీ ఏంటంటే మనము మన సబ్మెరైన్స్ కూడా ఈ ప్రెజర్ని తట్టుకోలేవు. మరి ఈ జీవులు ఎలా సర్వైవ్ అవుతున్నాయి? ఎవల్యూషన్లో భాగంగా వాటి బాడీస్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ ప్రెజర్లో కూడా సర్వైవ్ అయ్యేలా ఎవాల్వ్ అయ్యాయి. ఇంకా కొన్ని క్రియేచర్స్ అయితే ఇక్కడ ఉండే చిమ్మ చీకటిలో సన్లైట్ కూడా లేనందువల్ల వాటికి అవే లైట్స్ క్రియేట్ చేసుకుంటాయి. ఈ ఫెనోమెనాన్ని బయోలూమినిసెన్స్ అంటారు. ఈ మిస్టరీస్ అన్ని జస్ట్ బిగినింగ్ మాత్రమే. సరే, ఈ మరియానా ట్రెంచ్లోకి ఇప్పటి వరకు ఏ మానవుడైనా ఈ ఛాలెంజర్ డీప్లోకి వెళ్ళారా లేదా? ఆన్సర్ వెళ్ళారు. హిస్టరీలోనే ఫస్ట్ టైం 1960లో 2 వ్యక్తులు ఒక ఇంపాసిబుల్ మిషన్ని స్టార్ట్ చేశారు. జాకీ పికార్డ్ మరియు డాన్ వాల్ష్. వాళ్ళు ట్రైస్టీ అనే స్మాల్ సబ్మెరైన్ రెడీ చేసుకొని దాంట్లో ఈ భయంకరమైన మరియానా ట్రెంచ్లోని అడుగు భాగానికి వెళ్ళాలని అనుకున్నారు. వాళ్ళ జర్నీ స్లోగా స్టార్ట్ అయింది. అలా సముద్రం లోతుకి వెళ్లే కొద్దీ వీళ్ళపైన ప్రెషర్ చాలా పెరిగిపోయింది. సడన్ గా ఒక పెద్ద క్రాకింగ్ సౌండ్ వినిపించింది. ఆ క్రాకింగ్ సౌండ్ విన్నప్పుడు సబ్మెరైన్ లోపల ఉన్న 2 ఒక్కసారిగా వణికిపోయారు. ఇంతకీ ఆ సౌండ్ ఏంటంటే సబ్మెరైన్ విండో ఔటర్ లేయర్లో ఒక చిన్న క్రాక్ వచ్చింది. ఆ మూమెంట్లో వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. బయట ప్రెషర్ చాలా దారుణంగా ఉంది. చిన్న మిస్టేక్ జరిగినా ఇంకా అంతే. అయినా వాళ్ళు తిరిగి వెనక్కి రాలేదు. మిషన్ కంటిన్యూ చేశారు. కొన్ని గంటల తర్వాత వాళ్ళు ఫైనలీ మరియానా ట్రెంచ్ అడుగుకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు చూసిన ఈ దృశ్యాలు నమ్మశక్యంగా లేవు, అలాగే చాలా భయానకంగా కూడా ఉన్నాయి. ఫైనలీ వీళ్ళ వల్ల ఎర్త్ మీద డీపెస్ట్ ప్లేస్ లో కూడా జీవం ఉందని వీళ్ళ డిస్కవరీ ప్రూవ్ చేసింది. ఇది జరిగిన 52 ఇయర్స్ దాకా మళ్ళీ ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. కానీ ఒకరు మాత్రమే వెళ్లారు. ఆయనే అవతార్ డైరెక్టర్ అయిన జేమ్స్ కెమెరూన్. అప్పటికి మరియానా ట్రెంచ్ ఇంకా తన రహస్యాలని పూర్తిగా రివీల్ చేయలేదు. 1977లో ఒక భయంకరమైన పెద్ద సౌండ్ వచ్చింది. దానిని పసిఫిక్ మహాసముద్రంకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెన్సార్స్ రికార్డ్ చేశాయి. ఆ సౌండ్స్ విన్న తర్వాత చాలా మంది డీప్ ఓషన్స్ లో మనకి తెలియని ఏదో ఒక పెద్ద మాన్స్టర్ లాంటి జీవి ఉందని, ఇంకా ఇలాంటి రకరకాల థీరీస్ వచ్చాయి. కానీ సైంటిస్టులు మాత్రం ఇది డీప్ ఓషన్ లో ఉన్న ఐస్ బర్గ్ చీలడం వల్ల వచ్చుంటుందని చెప్పారు. అలాగే దానికి ద బ్లూప్ అని పేరు పెట్టారు. కానీ ఈ బ్లూప్ సౌండ్ మాత్రమే కాదు, ఇంకా అనేక మిస్టీరియస్ సౌండ్స్ని రికార్డ్ చేశారు. వాటిలో కొన్నిటిని ఐడెంటిఫై చేశారు, మరికొన్ని ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. చాలా మంది మరియానా ట్రెంచ్ మానవులు టచ్ చేయని ఒక రహస్యమైన మరియు అందమైన ప్రపంచం అనుకుంటారు. కానీ సైంటిస్టులు చేసిన ఒక డిస్కవరీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటంటే ఈ డీపెస్ట్ ఓషన్లో కూడా మనుషులకి సంబంధించిన ఒక దానిని సైంటిస్టులు కనుగొన్నారు. అదే ప్లాస్టిక్.
ఎర్త్ మీద డీపెస్ట్ పాయింట్లో కూడా ప్లాస్టిక్ ట్రేసెస్ కనిపించాయి. ఇంకా కెమికల్ పొల్యూటెంట్స్ వేస్ట్ వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి 11 కిలోమీటర్ల లోతు ఉన్న ప్లేస్ను కూడా చేరింది. ఒక్క క్షణం ఆలోచించండి, సూర్యుడు వెలుగు కూడా చేరని ఈ ప్లేస్లోకి మన పొల్యూషన్ చేరింది. సో ఎన్నో మిస్టరీస్కి పుట్టినిల్లైన మరియానా ట్రెంచ్లో మనం సాల్వ్ చేయలేని చాలా మిస్టరీస్ ఇంకా అలానే ఉన్నాయి. సైంటిస్టులు కూడా ఒకటే చెప్తున్నారు, మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో చాలా ముందు ఉన్నాం. అంటే మన సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఈ యూనివర్స్ ఇంకా బ్లాక్ హోల్స్ వంటివి చాలా వాటిని మనం స్టడీ చేసాం. కానీ మన సముద్రాల గురించి మనకి ఏమీ తెలీదు. అలాగే ఇక్కడ ఉండే జీవులని మనం కొన్నిటిని మాత్రమే కనుగొన్నాం. ఇంకా లోపల ఎలాంటి జీవులు దాక్కుని ఉన్నాయో ఎవరికీ తెలియదు. సో మానవుడు ఈ మరియానా ట్రెంచ్ని ఎప్పటికైనా పూర్తిగా ఛేదించగలడా, లేదా అది ఎప్పటికీ ఆ చీకటి అంధకారంలో అలాగే నిక్షిప్తం అయి ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.